Garuda Express, an international courier service. నగరంలో చిన్న థియేటర్ని మొదలుకొని మల్టీప్లెక్స్ల వరకు టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయంటున్నారు ప్రేక్షకులు. ఇక నగరవాసులకు వినోదం పెనుభారం కానుందంటున్నారు సినీ వీక్షకులు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, కొంపల్లి, మల్కాజ్గిరి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులలో మల్టీప్లెక్స్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఈ ప్రాంతంలో కాలేజీలు అధిక సంఖ్యలో ఉండడంతో మాల్స్, మల్టీప్లెక్స్లు ఎక్కువగా కొలువుదీరాయి. థియేటర్లకు సెలవులతో పని లేకుండా నగర ప్రజలు వినోదానికి పరుగులు పెడుతుంటారు. ఇంటిల్లిపాది వెళ్లి సినిమా చూడడంతో పాటు షాపింగ్ చేస్తుంటారు. అక్కడ ఆహారము అందుబాటులో ఉండడంతో అన్ని పనులు పూర్తి చేసుకుని వస్తున్నారు. ఎప్పటినుంచో సినిమాలకు ప్రసిద్ధి ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అక్కడి థియేటర్లలో జనం బారులు తీరుతుంటారు. ఇలా నగరంలో వందలాది సినిమా హాళ్లు నగర ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారీగా టికెట్ ధరలు పెరగడం వల్ల ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి మల్టీప్లెక్స్లో సినిమాకు వెళ్లాలంటే 2000కు పైగా సమర్పించుకోవాల్సిందే. నెలకు 2-3 సార్లు వెళ్తే అది ఇంటి బడ్జెట్నే తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువేనంటున్నారు ప్రజలు. ప్రస్తుతం సాధారణ ఏసీ థియేటర్లో బాల్కనీ సినిమా టికెట్ 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండగా జీఎస్టీ అమలుతో ఈ టికెట్ ధర కాస్త 120 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. పేదవాడి టికెట్ ధర 20 రూపాయల నుంచి ఒకేసారి 40 రూపాయలకు పెరగనుంది. మల్టీప్లెక్స్లలో టికెట్ ధర 150 నుంచి 200 రూపాయలు కానుంది. దీంతో మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు బదులు టీవీలో వచ్చే సినిమాలతోనే వినోదం పొందాల్సి వస్తోందంటున్నారు. ఇక బిగ్ స్క్రీన్ టికెట్ ధర 250 రూపాయల నుంచి 300 వరకు పెరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా థియేటర్ యాజమాన్యాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి రీసెంట్గా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. సో ఇక నగరవాసులకు వినోదం పెనుభారం కానుందంటున్నారు అందరూ.